ఈ రోజు నేను ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కథ విన్నాను. అది విన్న తరువాత నేను చాలా షాక్ అయ్యాను. హైదరాబాద్ నగరంలో ఒక జంట ఉండేది. చాలా రోజుల నుండి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు గొడవ మధ్యలో భర్తకు విపరీతమైన కోపం వచ్చి ఆవేశంలో తన భార్యను చంపేస్తాడు. వారికి ఒక పిల్లాడు ఉన్నాడు. తండ్రి ఈ పని చేసినప్పుడు వాడు స్కూల్లో ఉన్నాడు. కొడుకు తన తల్లి గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక తండ్రి చాలా కంగారు పడుతుంటాడు. రోజులు గడుస్తున్నాయి, కాని కొడుకు మాత్రం తల్లి గురించి ఒక్క మాట కూడా అడగడు. ఒకరోజు రాత్రి భోజనం చేసిన తరువాత కొడుకు తండ్రిని చాలా వింతగా చూస్తాడు. నన్నెందుకు అలా వింతగా చూస్తున్నావు అని తండ్రి అడుగుతాడు. అప్పుడు కొడుకు, నాన్న, నువ్వు చాలా రోజులుగా అమ్మని నీ భుజాల మీద ఎందుకు మోస్తున్నావు అని అడుగుతాడు. ఈ కథ మీకు అర్థమైతే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని థ్రిల్లింగ్ కథల కోసం హలో స్ట్రేంజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.